యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని శ్రీకాకుళంలో ఏ రక్త నిధిలోనూ రక్త నిల్వలు లేవని, రానున్న రోజుల్లో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయని, రక్త నిధుల్లో రక్త నిల్వలు ఉండాల్సిన అవసరం ఉందని రిమ్స్ ప్రముఖ వైద్యురాలు ఎస్ సునీత శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉర్లం గ్రామానికి చెందిన నిరుపేద యమున గర్భ సమస్యతో బాధపడుతూ స్థానిక రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. వేసవి దృష్ట్యా రిమ్స్ రక్త నిధిలో రక్త నిల్వలు లేక దాతల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం పొలాకి గ్రామానికి చెందిన సాయి ఉర్లం, శివతేజ ఉర్లం పిహెచ్సిలో నర్సు బాధ్యతలు నిర్వహిస్తున్న సరస్వతి, రిమ్స్లో స్టాఫ్ నర్స్ గిరిజా మహాలక్ష్మి, రిమ్స్ బ్లడ్ కౌన్సిలర్ ఎస్ తాతారావు, మదర్స్ లవ్ ఫౌండర్ సుప్రజా రౌత్, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ల సహాయంతో వృత్తిరీత్యా చెన్నై హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తూ సెలవులకు వచ్చిన విజయ్ కుమార్ని వీరు సంప్రదించగా ఓ పాజిటివ్ బ్లడ్ను అందించి గర్భిణీ ప్రాణాలను కాపాడారు. ఎల్ విజయ్ కుమార్ మొదటిసారి రక్తదానం చేయడం విశేషమని సునీతతో పాటు పలువురు వక్తలు అభినందించారు. కార్యక్రమంలో సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, రిమ్స్ రక్తనిధి కౌన్సిలర్ తాతారావు, రిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.